దేవునికి స్తోత్రం కలుగును గాక అండి. దినం మనం మాట్లాడుకోబోయే అంశము ఎవరికి దేవుడు. ఈరోజు దేవుని గూర్చి అనేకమైనటువంటి వాదోపవాదాలు వినబడతా ఉన్నాయి. ఈ దేవుడుకు ఉండవలసినటువంటి లక్షణము దేవుడు అందరికా కొందరికా. ఈరోజు చూసినట్లయితే కొంతమందికి కొన్ని దేవుళ్ళు, కానీ ఇక్కడ బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇర్మియా గ్రంథం 32 అధ్యాయము 26 వచనములో మనం ధ్యానం చేసుకుందాం. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. దేవునికి స్తోత్రం కలుగును గాకండి. ఇప్పుడు మనం దేవుని గూర్చినటువంటి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. వాక్యము మనకు తెలియపరుచుతున్నటువంటి విషయం ఏంటి అంటే, ఆయన సర్వ శరీరులకు దేవుడను అని తెలియపరుస్తూ ఉన్నారు. ఇక్కడ సర్వ శరీరులు అంటే సర్వ శరీరము కలిగినటువంటి మనుషులు అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నల్లోళ్ళ, తెల్లోళ్ళ, మధ్యతరగతోళ్ళ, లేదంటే ఇంకేదైనా ఉన్నతమైన స్థానంలో ఉన్నవాళ్ళ, విదేశీల, స్వదేశీల, ఇవేవి ఇక్కడ చెప్పబడట్లేదు. దేవుడు మనకు తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటి అంటే, నీవు శరీరముతో ఉన్న ప్రతి వ్యక్తికి దేవుడు అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉంది. జాతి లేదు, కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, దేశం లేదు. ఎక్కడైనా సరే భూమి పైన, ఆకాశము క్రింద శరీరము కలిగినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దేవుడను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేశాల గురించి కూడా కొన్ని విభేదాలు వినబడతా ఉంటున్నాయి. ఎస్తేరు గ్రంథంలో రాయబడింది, హిందూ దేశము నుండి కుషు దేశము వరకు ఉన్నటువంటి జనులు అని రాయబడింది. యూదులందరికీ రక్షణ అంటే ఇక్కడ ఎందుకు ఆ మాట ఉదహరిస్తున్నాము అంటే, దేశానికి ఒక దేవుడు లేడు, అన్ని ప్రాంతాలకు దేవుడు ఒక్కడే, అన్ని జాతుల వారికి ఒక్కడే దేవుడు. ఈ ఒక్క దేవుని గురించి తెలుసుకోలేక సతమతం అవుతా ఉన్నారు. మనం ఇక్కడ చూస్తే దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది. ఏ దేశవాసులైనా సరే నువ్వు శరీరంతో ఉన్నట్లయితే నీకు దేవుడు అవసరం. నీకు గాలినివ్వగలిగింది ఆ దేవుడే, నీకు నీరునివ్వగలిగింది ఆ దేవుడే, భూమికి పైన ఆకాశమునకు క్రింద ఆయన నరునికి గుడారము ఏర్పరచెను అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన ఇచ్చినటువంటి ఈ గుడారములో ఏ వ్యక్తి అయితే శరీరము కలిగి ఉన్నాడు, ప్రాణము కలిగినటువంటి శరీరముతో ఉన్నటువంటి మనుషుడు అని పిలువబడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆయన దేవుడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, విన్నా వినకపోయినా ఆయన నీకు దేవుడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకంటే నీలో ఉన్న ప్రాణము ఆయనది, నీవు ఆయన చేతి పని అయి ఉన్నావు. ఆయన నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయి ఉన్నాడు. నీవు పీల్చుచున్నటువంటి గాలి ఆయనది, నీవు త్రాగుతున్నటువంటి నీళ్లునిచ్చింది, తయారు చేసింది ఆయన మాట. నీవు తినే ఆహార ఫలవృక్ష చెట్లను ఆయన మాటతో ఏర్పరచబడ్డాయి. నీవు నివసిస్తున్నటువంటి భూమి ఆయన మాట చేత తన కుమారుడైనటువంటి ఆదామును ఏర్పాటు చేసి ఆదాము ద్వారా పలికించి చేసినటువంటి సృష్టి ఇది అంతా. కానీ ఈరోజు అనుకుంటున్నారు ఏదో దేశానికి దేవుడు, మన దేశానికి కాదు అనుకుంటున్నారు. దేవుని వాక్యములో రాయబడింది అండి, ఆది కాండము 10వ అధ్యాయము 24వ వచనములో అర్పక్షాదు అనేటువంటి వ్యక్తి మనకు కనబడతాడు.
ఆయన సంతానములో పెలాహు అనే బెయేరును కనెను. ఎబేరునకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలేగు. ఈ పెలేగు దినములలో భూమి దేశములుగా విభజించబడింది అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉంది అండి. అంటే ఇప్పుడు ఈ దేశాలు గూర్చి, భూమిని గూర్చి మనం మాట్లాడుకోవట్లేదు, కానీ సందర్భాన్ని బట్టి ఇక్కడ ఈ మాటను చెప్పటం జరిగింది. ప్రభు చిత్తమైతే ఈ దేశాలు భూమి దేశాలుగా, గ్రామాలుగా, పట్టణాలుగా, పొలిమేరలుగా ఏర్పాటు చేయబడినటువంటి సందేశం ఉంది. దేవుడు మనకు సమయాన్ని ఇస్తే ఆ సందేశాన్ని మరొకసారి వివరించుకున్నాం. ఎందుకంటే ఈయన దేశాలకు దేవుడు కాదు. ఏ దేశములోనైనా సరే దేవుని చేత చేయబడినటువంటి సృష్టి అయినటువంటి దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారందరికీ ఆయన దేవుడు. అందరూ ఆయన చేతి పని అయి ఉన్నారు. దేశాలు కూడా దేవుని కుమారుడైనటువంటి పెలేగు దినములలో భూమి దేశములుగా విభజించబడింది అనే సత్యాన్ని బైబిల్ పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. అందుకనే ఆదికాండం 9వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట చూసుకున్నాం. ఆదికాండం 9వ అధ్యాయము 17వ వచనములో గనక చూస్తే ఇక్కడ అంటాడు, మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకును సర్వ శరీరులకు, ఆయన సర్వ శరీరులకు దేవుడునని ఇర్మియా గ్రంథంలో మనం చూసుకున్నాం. ఇక్కడ ఆదికాండం 9వ అధ్యాయములో ఇక్కడ అన్నాడు, నాకును సమస్త శరీరులకు, శరీరముతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుని నిబంధన గుర్తు ఇదే అని చెప్పేసి వ్రాయబడింది. భూమి మీద ప్రచండమైనటువంటి వర్షము కురిసినప్పుడు దేవుడు తన మనస్సును నొప్పించుకున్నాడండి. అయ్యో, నేను చేసినటువంటి సృష్టి ఇలాగ నశించిపోయింది జలప్రళయములోనని అక్కడ ఆకాశములో ఒక ఇంద్రధనుసును నిలబెట్టి, ఇది నాకును సర్వ శరీరులకు ఇది నిబంధన గుర్తుగా ఉంటది అని, ఇంకా ఎప్పటికీ నేను ఇలాగ ప్రజలను నశింపచేయను అని తన మనస్సులో నిబంధన చేసుకున్నారు. అంటే శరీరులకు, సమస్త శరీరులకు ఆయన దేవుడు. సమస్త శరీరులు బ్రతకటానికి ఆయన జీవమును, ఊపిరిని, గాలిని, నీరుని, వర్షమును, సమస్తమును దయచేవాడు దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనకు దేవుని వాక్యంలో తెలియపరచబడింది అని. కానీ ఈరోజు మనుషులు ఏమనుకుంటున్నారంటే, నాకు వేరు, దేశానికి వేరు, ఆ దేశానికి వేరు, ఈ దేశానికి వేరు అనుకుంటున్నాడు. హిందూ దేశంలో, బైబిల్ పరిశుద్ధ గ్రంథములో హిందూ దేశమైనటువంటి మన దేశము కూడా వ్రాయబడింది. ఆయన ఏదో దేశాల్లో కాదండి, ఆసియా ఖండములో. ఆసియా ఖండం అంటే ఇప్పుడు మన దేశం ఎక్కడుంది? ఆసియా ఖండంలో ఉంది. ఆసియా ఖండములో ఉన్నటువంటి ఆ ప్రాంతములో యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు అయోదయ బెత్లెహేములో జన్మించటం జరిగింది. అది మన ఖండమే. మన దేశం ఎస్తేరు గ్రంథములో చక్కగా ఉదహరించబడింది హిందూ దేశము అని. మనమేమనుకుంటున్నాము, మన దేశానికి కాదు దేవుడు, మనకు కాదు దేవుడు అనుకుంటున్నాడు. కానీ మన దేశములోనే, మన ఖండములోనే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించటం జరిగింది. ఆయన నేను సర్వ శరీరులకు దేవుడు అన్న విషయాన్ని మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నారు. సంఖ్యాకాండం 16వ అధ్యాయములో 22వ వచనములో చెప్తారు చూడండి.
సంఖ్యాకాండం 16వ అధ్యాయము 22వ వచనం. మీరు కూడా ఈ మాట విన్నప్పుడు బైబిలు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఈ మాటను చదువుకోండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, వారు సాగిలపడి సమస్త శరీరులకు దేవుడవైన దేవా. ఎవరికంట? సమస్త శరీరులైనటువంటి దేవుడువైన దేవా అని వారు దేవుని సన్నిధిలో సాగిలపడి ప్రార్థన చేస్తున్నారు. సమస్త శరీరులకు, నల్లోళ్ళ తెల్లోళ్ళ అనేది కాదు ఇక్కడ, నువ్వు శరీరంతో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు ఆయన దేవుడని వారు సాగిలపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో వారు దేవుని స్తుతించినప్పుడు, దేవునిని ఆరాధించినప్పుడు వారు ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. మరి ఎందుకండి విభేదాలతో విడిపోతారు? ఆలోచించండి ఒకసారి. దేవుని గూర్చి పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చదివి దేవుని జ్ఞానాన్ని పొందండి, దేవుడిచ్చే దీవెన పొందండి, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందండి. ఇహపర సంబంధమైనటువంటి విషయాలు, భూలోకమును గూర్చిన విషయాలు, పరలోకమును గూర్చిన విషయాలు, దేవుణ్ణి గూర్చిన విషయాలు, దేవదూతలను గూర్చిన విషయాలు, భూమి మీద మనుషులుగా బ్రతుకుతున్నటువంటి సర్వ శరీరులైనటువంటి మన గూర్చి, మనలో ఉన్న ప్రాణాన్ని గూర్చి, మనం తీసుకునే ప్రతి గాలి నీరు సమస్తమును గూర్చి ఒకసారి బైబిల్ పరిశుద్ధ గ్రంథములో ధ్యానం చేసి తెలుసుకోండి. మీకు పరిశుద్ధమైనటువంటి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు మీ సొంతమవుతాయి. విభేదాలతో విడిపోవద్దండి, దేవుణ్ణి కోల్పోవద్దు. దేవుణ్ణి విడిచిపెట్టినట్లయితే, దేవుడుని గూర్చి తెలుసుకోకుండా ఈ లోకాన్ని గనక విడిచినట్లయితే, నీ ప్రాణము నీ శరీరము నుంచి వేరైపోయినట్లయితే, నీ ఆత్మ నిత్య నరకములో యుగ యుగములు వేదన పడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో వెళ్లకుండా ఉండాలి అంటే దేవుని గూర్చినటువంటి మర్మాలు, దేవుని గూర్చినటువంటి విషయాలు, పరసంబంధమైన విషయాలు తెలుసుకొని మీ సొంత రక్షకునిగా యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించినట్లయితే నీకెంతైనా మేలు, నీ ఆత్మకు మేలు చేసుకున్నవారు అవుతారు. భూలోకములో మీరున్నంత వరకు దేవుడిచ్చే దీవెనలు పొందుతారు. భూలోకమును విడిచినప్పుడు దేవుని పరిశుద్ధ నివాస స్థలములో మీరు కూడా దేవునితో ఉంటారు అన్నటువంటి విషయాన్ని బైబిల్ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. కనుక విన్నటువంటి వాక్యాన్ని వ్యతిరేకించి దాన్ని వ్యతిరేక స్వభావంతో మాట్లాడటం మానేసి వాక్యాన్ని వాక్యంగా, పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి దేవుడుగా నీవు తెలుసుకోగలిగితే నీకెంతైనా మేలు జరుగుతుందన్నటువంటి విషయం పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉండగా, ఈ మాటలు విని మీరు ఆశీర్వదించబడాలని, దీవించబడాలని, నిజ దేవుని గూర్చిన విషయాలు తెలుసుకోవాలని, నిత్యత్వములో దేవునితో కూడా ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఈ మాటలు మీకు తెలియపరుస్తూ ఉండగా, ఈ మాటలు మిమ్మల్ని బలపరుచున్నట్లుగా మీకు మీ దేవునికి మరి దగ్గరగా దేవునితో అన్యోన్య సహవాసము గలవారై, ప్రార్థనా జీవితం కలిగి దేవునితో సహవాసము గలవారై ఉండాలని తెలియపరుస్తూ, దేవుడు ఈ మాటలు మీ కుటుంబాలకు, మీ పిల్లలకు, మీ జీవితాలకు, మీ గ్రామాలకు, మీ సంఘాలకు, మీ దేశానికి ఆశీర్వాదకరంగా మిమ్మల్ని ఉంచాలి అని దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వందనం.